నేను ఆల్రెడీ కట్ చేసి ముందు రోజే పెట్టేశానండి ఫ్రిడ్జ్లో. సో మనం ముందు రోజు పెట్టుకునే పని అయితే వాటర్లో ఉంచక్కర్లేదు. సో కంప్లీట్ అయిపోయిందండి ఫిష్ అండ్ ఫ్రైస్. అక్కడ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్ అంటారు, మనం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా, ఫిష్ అండ్ చిప్స్ అంటారు అక్కడ. సో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది నాకైతే చాలా స్పెషల్. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వేడివేడిగా, అలాగే క్లైమేట్ చాలా కూల్ ఉంది, మనకి సీజన్ కూడా చేంజ్ అయిపోయింది, వింటర్ వచ్చేసింది, చాలా చల్లగా ఉంది ఒంగోలులో అయితే. సో వాళ్ళు వచ్చేటప్పటికి నేను వేడివేడిగా వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఫిష్ అండ్ చిప్స్. ఈ ఫిష్ అండ్ చిప్స్ నాకు చాలా స్పెషల్, నాకు చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. అదేంటంటే నేను 2 years యూకేలో ఎంఎస్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడైతే మాకు చాలా ఈజీగా ఈ స్నాక్స్ అయితే దొరికేవి మాకు అక్కడ. సో ఆ రెసిపీ నేనైతే ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు, బట్ మాకు అక్కడ చాలా అవైలబుల్ ఉండేది. వీకెండ్స్ వచ్చిందంటే మాకు జాబ్స్ అలాగా మేము లీవ్ తీసుకున్నప్పుడు అలాగా ఈవినింగ్స్ అట్లా వెళ్ళి చక్కగా తెచ్చుకొని తినేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళమి. మనకి ఫారిన్ కంట్రీస్లో చాలా అవైలబుల్ అవుతుంది ఫుడ్ అయితే. సో నేనైతే ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సేమ్ అలానే వచ్చింది అనుకుంటున్నాను. మనకి ఈ రెసిపీకి కావాల్సింది ఏంటంటే బోన్లెస్ ఫిష్ తీసుకోవాలి. సో మాకు ఇక్కడ బోన్లెస్ ఫిష్ దొరుకుతుంది, ఇలా తీసుకోండి. ఇది క్రిస్పీ ఫ్రై మిక్స్ అండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఇట్లా ప్యాకెట్స్లో దొరుకుతుంది. సో ఇది మనం ఏంటంటే చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఏదైనా మనకి కేఎఫ్సి స్టైల్లో కొంచెం అట్లా ఫ్రైస్గా కావాలంటే మనం ఈ మిక్స్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను 2 eggs తీసుకున్నాను, ఇవి ఒక 10 pieces ఉంటాయి. సో 2 eggs అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ మంచిగా మిక్స్ చేద్దామండి, బీట్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని ఏ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను. 2 steps, చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ మన పీస్ తీసుకొని ఇట్లాగా ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్లో మిక్స్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పౌడర్లో ఇట్లా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఎగ్లో ఇట్లా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ పౌడర్లో ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని ఫిషెస్ కూడా ఇట్లాగా పౌడర్లో మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఎగ్లో మిక్స్ చేసుకొని తర్వాత పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండిద్ది, ఒకసారి ట్రై చేయండి. సేమ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము. మనకి ముందు ఆ పౌడర్లో మిక్స్ చేసి ఎగ్లో వేస్తే ఏంటంటే పౌడర్ స్టిక్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ఆ మిక్స్లో ఇట్లా మిక్స్ చేసేసుకొని మంచిగా అన్నీ ఇట్లాగా చేసి పెట్టేసుకుందాం ఒకటేసారి. సో ఇప్పుడు నేను ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పొటాటో ఇట్లాగా పీల్ చేసేసుకున్న తర్వాత మనము ఈ పొటాటోస్ని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వాటర్లో పెట్టేసుకొని మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో ముందు రోజు పెట్టుకోవచ్చు, ఒక 2 hours అయినా అట్లా ఉంచేయచ్చు ఫ్రిడ్జ్లో. ఉంచిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి, మనకి మార్కెట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. బట్ అలా ఇష్టపడిన వాళ్ళు ఇట్లా ఇంట్లో చేసుకోవచ్చు. మనకి ఈజీగా అయిపోవాలి అనుకుంటే మీరు అలా అయినా కొనుక్కొని ఇట్లా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కట్ చేసి ముందు రోజే పెట్టేశానండి ఫ్రిడ్జ్లో. సో మనం ముందు రోజు పెట్టుకునే పని అయితే వాటర్లో ఉంచక్కర్లేదు.
నార్మల్గా ఒక కవర్లో పెట్టేసుకోండి, డీప్లో పెట్టుకోండి. అప్పుడు వెంటనే చేసుకోవాలి అంటే ఒక 2 అవర్స్ కొంచెం కూల్ వాటర్లో, కొంచెం బాగా ఐస్ ఉన్న వాటర్లో వేసేసుకొని ఒక 2 అవర్స్ అట్లాగా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలాగా పొడుగ్గా ఇట్లా కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను, అంటే ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నా. నేను ఆల్రెడీ కొన్ని కట్ చేసేసి నిన్ననే ఫ్రీజర్లో పెట్టేశాను. సో చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రైస్. ఇవి ఆల్రెడీ నేను నిన్న కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. తీసి బయట పెట్టిన తర్వాత డీప్లో పెట్టుకున్నా నిన్న. మళ్ళీ మనము కొంచెం కూల్ వాటర్లో ఇంతే ఉంచేసుకోవాలి. మనం చేసే ముందు ఒక 1-2 అవర్స్ బిఫోర్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైస్ని మనం వాటర్లో నుంచి తీసుకొని ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. సో ఈ వాటర్ లేకుండా మనం మంచిగా వీటిని ఆరబెట్టుకుందాము. ఇట్లా ప్రెస్ చేస్తే దానిలో వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. సో మనకి మంచిగా ఈ వాటర్ లేకుండా నీట్గా ఒక క్లాత్లో కానీ టిష్యూస్ అయినా యూస్ చేయొచ్చు. సో ఇలాగా మొత్తం వాటర్ పోయేలాగా మనం డ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా మనం కొంచెం తేమంతా పోయే వరకు ఇట్లాగా క్లాత్లో ఉంచుకుందామండి. మరీ డ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెం వాటర్ అనేది ఇంకాలన్నమాట. ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి ఇట్లాగా ఆయిల్ వేడి చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రైస్ నేను ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ మంచిగా వేడైపోయిందండి. ఇప్పుడైతే ఈ ఫ్రైస్ని నేను ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, ఈ ఫ్రైస్ ఏంటంటే మనము మొత్తం డైరెక్ట్ ఆయిల్లో వేయకూడదు. ఇట్లా ఒక గంటలో వేసుకొని ఇందులో ఇట్లా డిప్ చేయాలంతే. సో ఇలానే ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది మనకి. మనం ఇట్లా డిప్ చేసుకోవడము ఒక 1 సెకండ్ నుంచి మళ్ళీ ఇట్లా పైన తీసుకొని చెక్ చేసుకోవాలి. సో మనము ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిషెస్ ఫ్రై చేస్తానండి. వేసే ముందు జస్ట్ అట్లా పౌడర్లో డిప్ చేసి వేసేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ వేసేసుకుందామండి. ఇవి మనం వేసుకున్న వెంటనే కదిలించొద్దండి పీసెస్. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. సో ఈ పౌడర్ కానీ ఎక్కడ మనకి విడిగా వెళ్ళకుండా మంచిగా పీసెస్కి అతుక్కొనే ఉంది. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫిష్ మనకి వెంటనే ఫ్రై అవుతుందండి. సో అందుకని మనకి ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పీస్కి మనము యూజ్ చేసిన ఫ్రై మిక్స్ ఉంది కదండి, అస్సలు ఊడిపోకుండా నీట్గా పీస్కి అతుక్కొనే ఉంది. సో ఫ్రై అయిపోయిందండి, నీట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం.
కంప్లీట్ అయిపోయిందండి ఫిష్ అండ్ ఫ్రైస్. సో మనకి అక్కడ ఏంటంటే ఫిష్ అండ్ చిప్స్ అంటారు, మనం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాం కదా, ఫిష్ అండ్ చిప్స్ అంటారు అక్కడ. సో ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసాను. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము, సేమ్ అదే టేస్ట్ వచ్చిందో లేదో ట్రై చేస్తాను. బాగా వచ్చిందండి, నాకు సేమ్ అట్లనే వచ్చింది. మనకి చూడండి హోటల్ స్టైల్లోనే ఉన్నాయి చూడడానికి కూడా. సో బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇది 2 కాంబినేషన్ అనమాట. ఇది మనము రైస్ కలుపుకొని తింటేనే దీని టేస్ట్. సో బాగుంది, నచ్చింది. దాదాపు దగ్గరగానే వచ్చింది. మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.